యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపించిన వాని యందు విశ్వాసము నుంచువాడు నిత్య జీవము గలవాడు. వారు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా యేసయ్యా, మీకు వందనాలైనా మాట్లాడినటువంటి ప్రభా, పలికినటువంటి మాట ప్రభా, అదిగో నాయన అది చదవబడిన లేఖనము ప్రభా పూర్తిగా సంపూర్ణముగా ప్రభా వివరించుటకు మా జ్ఞానము ప్రభా ఎప్పటికీ సరిపోదలేదు తండ్రి. ప్రభా మీరే రంగం మీద ఉండి మాట్లాడితే ప్రభా నీ జనుడికును ప్రభా వింటున్న వారికి ప్రభా మాకు ప్రభా ఆ యొక్క అర్థం తెలుస్తుందని ప్రభా మీ అందు ప్రభా మోకించి వేడుకొచ్చినాం తండ్రి. మీరే రంగం మీదకి వచ్చి ప్రభా ఆ వాక్యాన్ని వివరించండి తండ్రి. ప్రభా ఎదుగోనైనా మేము మా సొంత ఆలోచనతో ప్రభా మిమ్మల్ని వెంబడిస్తే ప్రభా మేము ఎప్పటికీ ప్రభా మిమ్మల్ని కలుసుకోలేము తండ్రి. ప్రభా మీరేం చెబుతున్నారో ఆ విషయాన్ని ప్రభా మేము గ్రహించుకుని ప్రభా మిమ్మల్ని వెంబడించుతూ ప్రభా మీ యొక్క మాటలను ప్రభా మేము చేసేవారిగా ప్రభా క్రియరూపముగా ఉండేందుకు ప్రభాటి జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. ప్రభా అట్లు బలహీనలు తండ్రి, మా సొంత ఆలోచనలన్నింటినీ ప్రభా ఈ క్షణము ప్రభా ఇప్పుడు ప్రభా మొత్తాన్ని అన్నింటినీ కూడా ప్రభా నశించి చేయండి తండ్రి, మరుగున పెట్టుతండి. మీ యొక్క మాటలే ప్రభా మా హృదయంలో విత్తుకుని ప్రభా మీ మాటలను బట్టి మేము జీవించేటకు నడువుటకు ప్రభా నన్ను నా సంఘాన్ని ప్రభా ప్రేమించి ఆశీర్వదించి మాట్లాడి ప్రభా పరిపూర్ణంగా ప్రభా బలపరుస్తారని మేము నమ్ముతుండగా ప్రభా మీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనత మహిమ మీరే పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని హల్లెలూయా. అందరూ కూర్చోండి. మన సొంత ఆలోచనలు, మన సొంత మాటలు ఖరీదు వలన ప్రభువుని వెంబడించేదిగా మనము ఆలోచన అంటే నేను ఏ పని చేయాలి, నేను ఎలా ఉండాలి, నేను నా యొక్క ఆలోచనలు నా మాటలు అను దిశగానే అడుగులు వేస్తున్నాం. హల్లెలూయా. ఇది వ్యక్తిగా కాదు, ఒక దేశంగా కాదు, ప్రపంచంగా కూడా. హల్లెలూయా. మరి ప్రభువు మనతో మాట చెప్పాడు, నేను మరలా వస్తాను. ఆమేన్. మరలా వస్తాను అన్నప్పుడు జనరల్గా అందరూ అనుకుంటున్నారు, నేను నిన్న ఒక సహోదరుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నేను విన్నాను యూట్యూబ్లో. ఆయన ఏమని భావిస్తున్నాడంటే, మంచి పరిచయం చేసేటువంటి వ్యక్తి అయితే ఆయన ఏం భావిస్తున్నాడంటే, 3వ ప్రపంచ యుద్ధము రియాలిటీలో రాదు, ప్రపంచం రానివ్వదు. 3వ ప్రపంచ యుద్ధము ఆత్మీయంగా జరగాలి. దేవుని హల్లెలూయా. ఆయన అలా భావిస్తుంది. కానీ వాక్యం చెబుతుంది అని అంటే అది జరగాల్సింది. అది నీకు ఇష్టం ఉన్నా
నాకు ఇష్టం లేకున్నా, నీకు ఇష్టం లేకున్నా, నాకు ఇష్టమైన ఇది ఆగదు. దేవుడు ఏది చేయాలని నిర్ణయిస్తాడో, దేవుడు తన చేతులకు ఏది తీసుకోవాలని భావిస్తాడో దాన్ని ఏది ఆపడం. ఆమె ప్రకటన గ్రంథంలో 3 అయ్యోలు ఉండేవి. 3 అయ్యోలు 2 అయ్యోలు అయిపోయినవి. 3 అయ్యో ఖచ్చితంగా జరగవలసింది. దేవస్థానం ఎందుకంటే భూమి నీటి ద్వారా శుద్ధి చేయబడింది. ఆమె నీటి ద్వారా శుద్ధి చేయబడింది. భూమి నీటి ద్వారా ఎప్పుడు శుద్ధి చేయబడింది? నోవాహు దినాలలో నీటి ద్వారా శుద్ధి చేయబడింది. దేవస్థానం రక్తము ద్వారా శుద్ధి చేయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు రక్తం ద్వారా శుద్ధి చేయబడింది? ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారా ఈ భూమి శుద్ధి చేయబడింది. పాప విమోచన జరిగింది. దేవస్థానం ఈ భూమిలో మట్టిలో నుంచి మానవుడు వచ్చాడు. ఇప్పుడు మానవుడిని శుద్ధి చేయడానికి రక్తంలో కడగబడింది. ఆమె అర్థమైందండి. నీటి, ఆవిరి, అగ్ని, పంచభూతాలు, భూమి, వాయువు ఇవన్నీ కలిస్తేనే ఒక జీవ ఉత్పత్తి అయింది. ఆమె ఈ జీవ ఉత్పత్తి అయినటువంటి మనిషిని పునరుద్ధానంలోకి తీసుకురావడానికి శుద్ధి చేశాడు. ఆమె దీనిని పవిత్రపరచాలి. అర్థమవుతుందండి. ప్రతి భూమిలో ప్రతి ఈ వస్తువు దొరుకుతుంది. బంగారము, వజ్రము, వైడూర్యము, ఇనుము, ఇతర లోహాలు అన్నీ కూడా దొరుకుతాయి దేవస్థానానికి. అయితే ఇవన్నీ శుద్ధి చేయబడాలంటే అగ్నిలో వేయబడాలి. అవునా? అగ్నిలో వేసినప్పుడు దాన్ని ఒక టెంపరేచర్లో తీసుకొచ్చి చేసేటప్పుడు అది శుద్ధి చేయబడి ఒక ద్రావక మాదిరిగా బయటికి తీసుకొచ్చి మేలమైన దాన్ని మనము క్రయ విక్రయాలు చేస్తాం. ప్రతి లోహానికి అగ్నిలో శుద్ధి చేయబడాల్సి వస్తే మలినమైనటువంటి మట్టిలో నుంచి తీయబడిన జీవము మనము నీవు నేను మాదిరిగా ఉన్నప్పుడు నీలో నాలో నుంచి అగ్నిపుటములో మాదిరిగా ఆయన మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఆయన స్వీకరించవలసినటువంటి సమయం వస్తుందని అనుకుంటున్నారా లేదా? దేవస్థానం అర్థమవుతుందా? దేవస్థానం ప్రభువైన యేసు క్రీస్తు ఆయనకి ఇచ్చిన అధికారం చొప్పున ఈ భూమి మీద సమస్తమును ఆయన చక్కబెట్టాడు. ఆమె ఆ చక్కబెట్టే క్రమంలోనే చదవండి, 25 వచనం చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియవచ్చు, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. దేవస్థానం మృతులు ఏమైందంటే మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియవచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవింతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాం. దేవస్థానం ఇప్పుడు మృతి చెందిన వారు కూడా లేపబడతారనేటువంటి లేఖనం చెప్తుంది. దేవస్థానం అంటే ఇప్పటికే మృతి చెందిన వారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద మరణంలోనికి వెళ్ళి మరి ఆ యొక్క శరీరము కుళ్ళు పట్టిపోయి భూమిలో కలిసిపోయి ఎముకలు మరి ఆ యొక్క అస్థిపింజరాలు అన్నీ కూడా భూమిలో చెల్లాచెదురుగా భూమి లోపల భూమి బయట మరి కాలువలో కొట్టుకుపోయో లోయల్లో పడిపోయో మరి ఎముకలు ఎటో చల్లా చెదరైపోయినటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అలాగా పెద్ద పెద్ద తుఫానులు వరదలు వచ్చినప్పుడు ఒక శ్మశానంలో ఒక కోత గురైంది అనుకో, వరద నీరంతా అటు శ్మశానం మీద తీసుకొస్తుంది. అది కోత గురైనప్పుడు ఆ శ్మశానంలో కొన్ని వందల యొక్క శవాల యొక్క ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలన్నీ ఆ వాటర్కి ఎటో పడిపోతాయి.
అవునా కదా? కొట్టుకుపోతే ప్రవాహం కొట్టుకుపోతే అప్పుడు అక్కడ ఒక ఎముక ఒక చెయ్యి వెనుక ఒక చోట, ఒక చెయ్యి ఎముక ఒక చోట ఉందనుకోండి. మరి అవి ఏమో వారి చూస్తుంది. హల్లెలూయా. దేవుడి నామములో ప్రతి ఒక్కరూ లేపడతారు. చూస్తుంది. హల్లెలూయా. లేఖనం చూస్తుంది, ప్రతి ఒక్కరికి శుద్ధీకరణ కావాల్సిందే. చూస్తుంది. హల్లెలూయా. అది ఎలాగేంటో చూడండి. తండ్రి ఇలాగూ తనంతట తానే జీవము గలవాడే ఉన్నాడు, అలాగే కుమారుడు. నెక్స్ట్ 26 చదవండి, చూడండి. అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడే ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించింది. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించింది. దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలములో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చి. ఏంటన్నా ఏం చెప్తున్నారు అక్కడ? 29 వచ్చిన చదవండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చును. ఆమేన్. అంటే ఇప్పుడు ఏంటి? పాపం చేసిన వాడు మేలు, దేవుని కృప పొందినవాడు, పుణ్యం చేసేవాడు, పాపం చేసేవాడు, సవాలుగా ఉన్నటువంటి ఆ యొక్క మృత దేహాల యొక్క ఎముకల అస్థిపింజరాలలో ఉన్నటువంటి వారి ఆత్మ లేపబడుతుందా లేదా? లేపబడుతుందా లేదా? దేవుని మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకోవడానికి మాత్రమే చూస్తే, మూడో ప్రపంచము యుద్ధము రాకపోతే, ప్రపంచ యుద్ధం మనలోనే జరుగుతూ ఉంటే, మరి చనిపోయినటువంటి వారి పరిస్థితి ఏంటి? 1000 సంవత్సరాలు, 2000, 3000, 4000, 5000 సంవత్సరాలు చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? ఆదాము, మన పితృడైనటువంటి ఆదాము వరకు కూడా అక్కడ శరీరంలో ఆయన ఒకరి కోసం వేచి చూస్తున్నాడు. దేవుని హల్లెలూయా. దానియేలు ఎదురు చూస్తున్నాడు, మోషే ఎదురు చూస్తున్నాడు, యెషయా ఎదురు చూస్తున్నాడు, వారి ప్రవక్తలు ఎదురు చూస్తున్నారు. నీతిమంతులే కదా వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ ఎక్కడికి వెళ్ళవలసి ఉంది? వారందరూ ఎక్కడికి వెళ్ళాలి? దేనికోసం ఎదురు చూస్తున్నారు? ప్రభువు రాకడ కోసం. ఆమేన్. ఆయన రాకడ జరిగినప్పుడు ఒలివల కొండ ఏమవుతుందంట? పాదము మోపినప్పుడు కృంగుతుందని. ఆమేన్. చెప్తున్నాడు కదా, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒలివల కొండ కృంగుతుంది. ఇప్పటికే ఒలివల కొండ బీట్లుతుంది, చిన్న చిన్న నెర్రులు కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది ప్రజెంట్ స్టిల్. నేను నెట్లో కూడా చూస్తే కనబడుతుంది, తెలిసింది. ఒలివల కొండ ఇప్పటికే కొంచెం కొంచెం నెర్లుతుంది. ఆ నిర్ణయించినటువంటి ఆ కొండ కొంత భాగం ఏమవుతుందంటే కృంగుతుంది. ఆయన కాలు మోపినప్పుడు కృంగితే ఆ కృంగిన ప్రదేశంలోనికి 1,44,000 మంది జనాభా లైవ్ జీవము కలిగినటువంటి వారు, దేవుని ఆరాధించేవారు, ఇజ్రాయెల్ దేశంలో ఎంపిక కాబడిన వారు ఆ యొక్క కృంగిన ప్రదేశంలోనికి వెళ్ళవలసి ఉంటుంది. దేవుని హల్లెలూయా. ఆ క్షణములో ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఈ భూమి మీద జరిగినది అనేది నీవు నేను తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ఆ యొక్క సమయము, ఆ యొక్క పరిస్థితిని మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో అప్పుడే తూర్పు దిక్కున, దక్షిణ దిక్కున, పడమల దిక్కున, ఉత్తర దిక్కున ఆయన సువార్త అందుకుని మృతులు కాబడిన వారందరూ కూడా లేపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభువు, యేసు ప్రభువు సువార్తతో ముందుకు వెళ్తున్నప్పుడు లాజరు చనిపోయాడనే విషయాన్ని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దానిని అంగీకరించలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది.
ఇక్కడ మనము ఒక అబద్ధ కల్పన జీవితంలో ఉన్నామనేటువంటిది నేను ఈ యొక్క సందేశం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనం ఈ వర్తమానము ఒక అబద్ధ కల్పనతో ఈరోజు సమాజము ఒక తప్పుదోవకి మళ్లించబడుతుంది. ఆమె అబద్ధపు కల్పనతో మళ్లిస్తుంది సాతాను. దేవుడు హల్లెలూయా. ప్రతి ఒక్క విషయంలో ఒక అబద్ధ కల్పనను సృష్టిస్తున్నాడు. ఆ రోజు అవని ఒక అబద్ధపు కల్పనతో మోసపుచ్చాడు. ఆమె ఈ చెట్టు కాయ తింటే ఏమవుతుంది, తినొచ్చు కదా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు అది అనుమతించాడు, ఆ కాయ తినాలని, కాబట్టి ఇచ్చాడు. ఈ రోజు వధువును తాగితే దేవుడు అనుమతిస్తాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తును తాకితే మరి సాతాను ఆనందపడి, అవునా కాదు? ఈ క్షణంలో ఈయన ఏం చేయబోతున్నాడు? ఈయనని సిలువుకు అప్పగిస్తాడు. సిలువుకు అప్పగించాలనేటువంటి మరి ఆలోచన చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుని సిలువుకు అప్పగించాలని ఆలోచన చేసింది ఎవరు? ఎవరండి చేసింది? సమాజ మందిరంలో తన శిష్యులు, తన పరిసయ్యులు, ధర్మశాస్త్రమును గ్రహించిన వారు, ప్రభువైన యేసు క్రీస్తు రాకడని తెలిసిన వారు, ఆయన నీ మధ్య నా మధ్య జీవిస్తాడు, నీ మాదిరి నా మాదిరిగా ఆయన ప్రియకుమారుడిగా ఈ భూమి మీదకి వస్తాడని తెలిసిన పరిసయ్యులు, శాస్త్రజ్ఞులు, పండితులు, పామరులు, వీరందరికీ తెలిసిన విషయమే కదా, అవునా కదా? యేసుదహరుడు దొంగ కలిగినటువంటి బర్నబాసును విడిపించమనేటువంటి అడిగినటువంటి ఈ సమాజ మందిరము నీ కొరకు నా కొరకు ఏ తప్పును ఎరగనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపమును నా పాపమును ఆయన మీద వేసుకుని ప్రతి ఒక్కరికి కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించడానికి, మరి ప్రతి ఒక్కరికి అంగవైకల్యం వారికి మరి ఆ యొక్క కాళ్ళు చేతులు తప్పించడానికి, మృతులు కాబడిన లాజర్ని పైకి లేపడానికి ఆయన పని చేశాడు దేవస్థానం. అయితే ఈ పని ఎలాంటి పని చేశాడు ఆయన? ఆయన ఏ పని చేశాడు ఆయన? మీరు గమనించాలి ఈ విషయాన్ని. ఆయన చేసిన పని ఏంటి అంటే జీతము కలిగిన పని కాదు. అర్థమవుతుందా? ఎవరు ఏ రూపనిచ్చి చేయమంటే చేసిన పని కాదు. విశ్వాసం అనేటువంటి జీతమును ఆయన తీసుకుని ఆ విశ్వాసముతోనూ నన్ను పంపిన వాడి మీరు చేర్చుకున్నట్టు ఏమంటాడు అక్కడ? నా మాట చూడండి, 24 వచ్చిన చూడండి. నా మాట విని నన్ను పంపని వానందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. ఆమె నన్ను పంపిన వాడి యందు నువ్వు విశ్వాసం ఉంచితే నీ చెప్తున్న మాట మీరు వింటారంటాడు. ఆమె ఆ విశ్వాసము చొప్పున ఆయన నేను ఏదైతే సువార్త చెప్పానో, ఏ సువార్త చెప్పాను? ప్రభువు సృష్టికర్త, రాజులకు రాజు, మహాప్రభు ఒక దేవుడు ఉన్నాడు. ఆమె అదవుతుందని ఆయన స్వశక్తితోనే ఆయన ఎలాంటి అన్నాడన్నా, తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, ఆయన ఎలాంటి జీవం కలిగి ఉన్నాడో, తండ్రి ఎలా ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడే ఇండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. దేవుని హల్లెలూయా. ఇది ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చిన అధికారం. గమనిస్తున్నారా? అర్థమవుతుందా చెబుతున్నది? ఏదన్నా అయోమయ గడిబిడిలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభువు ఉపమాన
సమాన రీతిలోనే బోధించాడు. దాన్ని పట్టుకొని వెంబడించిన వారే రక్షింపబడ్డారు. ఆయన వాక్యమును పట్టుకుని వెంబడించడం కోసం ప్రయత్నం చేయాలి. సులభముగా ఏది రాదు, అవునా కదా? సులభంగా ఏదైనా వస్తుందా? డబ్బు కానీ, అధికారం కానీ, స్థానబలం కానీ, ఆస్తిపాస్తులు కానీ ఏమైనా ఊరుకునే సులభంగా వస్తాయా? ఏది రాదు. ఎంతో కష్టపడితే వచ్చినటువంటి దాన్ని మనము చాలా చిన్న స్వల్పమైనటువంటి అవసరం కోసం దాన్ని ఏం చేస్తాం? ఉపయోగించేస్తాం. కొన్ని గంటలు వండినటువంటి వంట, కొన్ని గంటల సేపు చేసినటువంటి వంటకాలు మనం 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంటలను తినేస్తాం. అయిపోయింది. అన్ని గంటలు చేసిన శ్రమ అలానే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి తాను 2025 సంవత్సరాలు నీ కొరకు, నా కొరకు ప్రయాసపడినటువంటి సమయము ఒక్క క్షణంలోనే, కనురెప్పపాటులోనే ఆ యొక్క తీర్పులోనికి మనం ప్రవేశిస్తాం. ఆమె కృపావరం తీర్పుగా, లేకపోతే అక్కడ ఏం చెప్తున్నాడు? జీవ పునరుత్థానములకు కానీ, తీర్పు పునరుత్థానములకు కానీ, రెండింటిలో ఏ తీర్పుకో మనము ప్రవేశించడానికి ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆయన శబ్దము మేలు చేస్తాడు. ఆయన శబ్దము మనం వినాలి. వినేటువంటి వారు ఎలాంటివి వినమంటాడు ఆయన? తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారు నా మాట వినండి అంటాడు. ఆమె అర్థమవుతుందా? ఆయన మాట వినాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే, నిత్య జీవం కలిగిన దేవుడు ఒక్కడే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి ప్రభు ఒక్కడే అనుకున్నప్పుడు అది మనము గ్రహించగలుగుతాం. అది మనం గ్రహించగలుగుతామంటే విశ్వాసం అన్నది. తెలుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. నువ్వు దేవుని యందు విశ్వాసంతో నువ్వు గనక అడుగులు వేస్తే నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అది అది నువ్వు దక్కించుకోగలుగుతావు. ఆమేన్. అది కావాలని నువ్వు ప్రయత్నం చేసేది, ప్రయత్నం ఎంత చేస్తున్నావు? విశ్వాసం లేని ప్రయత్నం వ్యర్థమే. తెలుస్తుంది. అర్థమవుతుంది. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది నువ్వు పొందుకోవాలి. నువ్వు నిత్య జీవం కావాలని కోరుకుంటున్నప్పుడు ఆ నిత్య జీవం వైపు నువ్వు అడుగులు వేసేటువంటి నీ ప్రార్థన, నీ యొక్క నీతి, నీ యొక్క యథార్థత, నీ యొక్క క్రమము, నీ యొక్క సహోదరు ప్రేమ, నీ సహనము, నీ ఓర్పు, నీ యొక్క సద్గుణాలన్నీ కూడా 7 సంఘాల యొక్క సద్గుణాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? జడ్జిమెంట్ చేస్తాడు. దేవసుధారణ. ఇవన్నీ 7 సుగుణాలు మనకు రావాల్సింది. ఆ 7 సుగుణాలను మనం గ్రహించుకుని మనలో నుంచి ఎప్పుడైతే మనం కనబరచబడతామో, ఎప్పుడైతే మనం దానిని ప్రకటించబడతామో, వెలువరించబడతామో, ప్రకాశించబడతామో, మనం వెలుగుగా మనం నిలుచుకుంటాము. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నీలో నాలోను ఆయన కార్యం జరిపిస్తాడు. ఆమేన్. నేనేం చెబుతున్నాను గ్రహిస్తున్నారా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ట్రాక్లో ఉన్నామా? ఏమన్నా డైవర్ట్లో ఉన్నామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకి ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చిన ఏ సర్వాధికారం ఏదో ఉన్నదో వధువు కూడా ఆ సర్వాధికారం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆ ప్రభువు ఏ యొక్క తనకు తానుగా జీవం కలిగిన వాడుగా ఉన్నాడో, కుమారుడు కూడా తనకు తానుగా జీవం కలిగి ఉండే అధికారం ఆయన. ఆమేన్. ఆయన తండ్రి యందు విశ్వాసం నుంచి ఆయన మాట ఎవరైతే వింటున్నారో వారు కూడా ఏమవుతున్నారంట? నిత్య జీవంలో కలుగుతున్నారు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు నిత్య జీవంలోకి వెళ్ళడం అంటే ఎలాంటి స్వ అనుభూతి కావాలి? నా ప్రభు నాకు అన్ని ఇస్తాడు. దేవుడు ఏదైతే నీ కొరత అనుకుంటున్నావో,
ఏదైతే నీకు వెలితి అనుకుంటున్నావు, ఏదైతే సమస్య అనుకుంటున్నావు, ఏదైతే వేదన అనుకుంటున్నావు, దానిని దాటి రావడానికి కోసము నువ్వు రాలేకపోయింది. నిన్ను ఆ వేదనలోను, ఆ సమస్యలోను, ఆ యొక్క బంధకంలోను సాతాను నిన్ను ఏం చేస్తున్నాడు? నలపడుతున్నాడు. ఇది నాది కాదు కదా. నీ శరీరాన్ని నువ్వు విడిచి వెళ్ళిపోయేటువంటి ఆత్మ నీకైతే, నీ శరీరముతో సంబంధం కలిగినటువంటి ఈ లోక ప్రక్రియలతో నువ్వెందుకు వేదన గురవుతున్నావు? ఎందుకు సమస్యతో నువ్వు వేదన ఇదవుతున్నావు? దేవుడు అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతో ఉన్నటువంటి వారితో సహోదర ప్రేమ కలిగిమని వాక్యం చెప్తుంది. నేను నా మాట, నన్ను నేను గాయపరుస్తున్నాను, నేను బాధపడుతున్నాను, నేను వేదన పడుతున్నాను, నా మాట చెప్పాలి, నేను వినాలి అనేటువంటి స్వభావము ఎవరిది? ఈ భూమి మీద ఉన్నటువంటి మట్టిలో నుంచి వచ్చినటువంటి శరీర స్వభావం. ఆమె అర్థమవుతుందా? ఈ మట్టి కనపరచబడటానికి ఎవడున్నాడు? ఈ మట్టిలో నుంచి కనపరచబడటానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నాడు? ఎవరు చేస్తున్నారు? అవలో నుంచి ఎవరు కనపరచబడటానికి ప్రయత్నం చేశాడు? ఈ మట్టిలో నుంచి, ఈ యొక్క శరీరంలో నుంచి, ఈ లోకంలో నుంచి, ఈ లోక తత్వంలో నుంచి ఏమి ఆయన కనపరచడానికి చూస్తున్నాడు? తాను కనపరచడం కోసం చూస్తున్నాడు. తాను జీవించడం కోసం చూడట్లేదు. ఆమె గమనించండి. తాను కనపరచుకోవడం కోసం చూస్తున్నాడు, తనను హెచ్చించుకోవడం కోసం చూస్తున్నాడు. కానీ నేను ఎప్పుడు పరిపూర్ణమైన జీవం కలిగిన వాడిని, ఆయన నాకు జీవం ఇచ్చాడు అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించిన విధంగా సాతాను ప్రకటించట్లేదు. ఆమేన్. ఇక్కడ తండ్రి ఏం చెప్పాడో నేను అది చేస్తున్నాను, నేను ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా చెప్పాడో సాతాను అలా చెప్పట్లేదు. సాతాను తాను గొప్పవాడు అనుకుంటున్నాడు. అంటే అక్కడ తాను ఉన్నానని, తాను జీవిస్తున్నానని, తాను పరిపాలన చేయగలుగుతానని, తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నప్పుడే అతను ఏదో కోల్పోయాడని నిర్ధారణ అవుతున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఎప్పుడైతే తనలో బలహీనత ఉందో అప్పుడే ఆ బలహీనతను ఎవరైనా ప్రకటిస్తారు. అవునా కదా? అవునా? స్తోత్రహరణి. అంటే అతనికి స్థానము శాశ్వతం కాదు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తానే ప్రకటిస్తున్నాడు. గమనించారు ఇక్కడ విషయాన్ని? అక్కడ తన స్థానాన్ని ప్రకటించుకుంటున్నాడు అని అంటేనే కావాలని కోరుకుంటున్నాడు. ఒకటి కావాలని కోరుకుంటున్నాడు అంటే ఏంటి? దేశోదహల్లి తను ఒక స్థానం కావాలని కోరుకుంటున్నాడు అంటే ఏంటి? అది లేదనే కదా. లేని దాన్ని సృష్టించుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన స్థానం కోసం ఆయన ఫైట్ చేశాడా? అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తుకి ఈ లోక సంబంధానికి ఎంత వ్యత్యాసం ఉందో గమనిస్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు అనేది వాక్య ప్రకటన. క్రీస్తు అంటేనే జీవం కలిగిన వాడు. ఆమె ఆది అందు నుంచి అంత వరకు ఆయన సత్య స్వరూపుడై ఉన్నాడు. ఆమె ఆయన నిత్య జీవం కలిగిన వాడే ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఒక స్థానంలో ఆల్రెడీ నిలబెట్టేశాడు. ఆమె తన అధికారమును నీకు నాకును ఆయన ఇచ్చాడు. మనం దేనికోసం ఇప్పుడు ప్రయాసపడాలి? మనకి ఏమి కొడుతుందని చెప్పి మనం ప్రయాసపడాలి. దేవనామని మహిమ కలుగును గాక. ఈరోజు వధువు దేనికోసం ప్రయాసపడుతుంది? ఈరోజు సంఘం దేనికోసం ప్రయాసపడుతుంది? ఈరోజు ఒక విశ్వాసం దేనికోసం ప్రయాసపడుతున్నాడు? దేవుడు నీకు అన్ని ఇచ్చాడు అనేటువంటి విశ్వాసం నీలో ఉంటే నువ్వు దేనికోసం ప్రయాసపడతావు? దేనికోసం వేదన పడతావు? దేనికోసం పరుగులు తీస్తావు? దేనికోసం వెతుకులాడుతావు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మృతులలో మరణించిన తరువాత నువ్వు ఈ రోజు ₹1,00,00,000 సంపాదించావు, 10 కోట్లు సంపాదించావు, 1,00,00,000 కోట్లు సంపాదించావు, చనిపోయావు.
చనిపోయిన తర్వాత మరి ఆ దేవుడు పిలుస్తున్నాడు కదా అందరినీ. ఎవరిని పిలుస్తున్నాడు? జీవ పునరుద్ధానం కోసం పిలుస్తున్నాడు, తీర్పు పునరుద్ధానం కోసం పిలుస్తున్నాడు. ఆమె ఆయన నిత్య జీవంలో తీసుకెళ్ళడానికి మరి చూస్తున్నాడు, ఇటు తీర్పు తిరగ మరి పునరుద్ధానంకు తీసుకుంటున్నారు, పిలుస్తున్నాడు. చనిపోయినటువంటి మృతుల్లో ఉన్న వారందరినీ కూడా పిలుస్తున్నాడు. ఆమె ఆ పిలిచినప్పుడు నువ్వు దేని కోసం ప్రయాసపడ్డావు అని అడిగితే, నేను 1,000 కోట్లు సంపాదించడానికి ప్రయాసపడ్డాను, నేను 10,000 సంఘాలు కట్టడానికి ప్రయాసపడ్డాను, 1,00,000 మందికి నేను విశ్వాసం కలిగినటువంటి వాళ్ళకి ఆప్దేశం పెట్టడానికి కోసం ప్రయాసపడ్డాను అంటే దేవుడు దాన్ని మెచ్చుతాడా? ఆమె దేవుడు దాన్ని మెచ్చుతాడా? నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సువార్త చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సువార్త చేశాడు. దానియేలు గారు విశ్వాసంతో సువార్త చేశాడు, దావీదు గారు చేశాడు, మోషే గారు చేశాడు, అబ్రహాం గారు చేశాడు. మన దేశానికి సువార్త తీసుకొచ్చిన తోమా గారు కూడా మరి సువార్త చేశాడు. ఆయన ఎన్ని సంఘాలు కట్టారని చెప్పి చెప్తాడా? ఆయన చర్చిని కట్టడానికి కోసం వచ్చాడా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన డబ్బు కూర్చుకోవడానికి వచ్చాడా? దేనికోసం వచ్చాడు ఆయన? ఆయన దేనికోసం వచ్చాడు? ఆయన దేనికోసం ప్రయాసపడ్డాడండి? వాక్య పరిచర్య కోసం ప్రయాసపడ్డాడు. ఆ వాక్యము ఏ వాక్యం పరిచర్య కోసం చెప్పినాడు? బైబిల్లో ఉన్న వాక్యాలను నీ చెవుకి చెప్పి నీ బ్రెయిన్ లో వేయడం కోసం ప్రయాసపడ్డా ఆయన? అర్థమవుతుందా? దేవుని వాక్యము చదివి గుర్తు పెట్టుకుని అభ్యసించడానికి కోసం కాదు ఆయన ప్రయాసపడింది, ఆ వాక్యంలో నువ్వు జీవించడం కోసం ప్రయాసపడ్డాడు. ఆమె వాక్యం ఏం చెబుతున్నదో ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే హృదయానుసారముగా వెంబడించేటువంటి స్థితిలోకి నువ్వు వస్తావో, నామనికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారంటున్నాడండి. ఏమి నశించిపోయింది మనకి? డబ్బా, ఐశ్వర్యమా, ఆస్తిపాస్తులా? ఏమి నశించిపోయింది? నీ మధ్య నా మధ్య ఏమి నశించిపోయిందని వెతికి రక్షించడం కోసం నీ కొరకు నా కొరకు మధ్యలో ఆయన నిలబడి ఉన్నాడు. ఆమె అర్థమవుతుందా? సహోదర ప్రేమ నీవు మాదిరిగా ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నావు, నీ మీద నీకే ప్రేమ కలిగి ఉన్నావు, నీ ఎదుటి వారి మీద కూడా ఆ ప్రేమ కలిగి ఉన్నాడు. ఆమె మరి మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నిటిని కూడా 2 ఆజ్ఞలలోని ప్రభువైన యేసుక్రీస్తు ఫుల్ఫిల్ చేశాడు. ఆమె అర్థమవుతుందా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ హృదయానుసార మనసారగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆరాధించాడు, అదే చేయమని. ఆమె అర్థమవుతుందా? నీవు తప్పించాలి, త్యాగపరచాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరి కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. దేవుని మందిరానికి రావాలని పరితపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పాటలు పాడాలని ఆశ కలిగి ఈరోజు కాలేజీకి వెళ్ళి కూడా ఇచ్చాడు. దేవుని దీవించిన గాక. మరి దేనికోసం రావాలని నువ్వు ప్రయాసపడ్డావు? నిజముగా దేవుని పాటలు పాడకపోతే నా మనసులో వెళుతుంది, దేవుని యొక్క పరిచయం నేను వినాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుడు ఏది మాట్లాడతాడో ఆ విధి నేను వినాలి అని చెప్పేసరి ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ ఆశని తీర్చేవాడేవాడు. ఆమె దేవుడు నీ కొరకు నా కొరకు చింతించే స్థితిని ఏ రోజు నీకు ఇవ్వలేదు. ఆమె గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో నాకేదో పోతుంది, నాకేదో రాదు అని చెప్పి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. పక్షులకు ఏ విధముగా తన ఆహారం కూర్చుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. ఆమె పక్షులు చింతించట్లేదు అంటున్నాడు వాక్యం.
ఈరోజు పక్షులు ఆనందంతోనూ కేరింతలతోనూ చక్కగా తన ఆహారమును తిని సంతోషంతో కేరింతలు కొడుతూ ప్రకృతిని ఉల్లాసపరిచే విధముగా తన జీవితాన్ని గడుపుతూ సాయంత్రాన్ని తన గూటికి తను చేరుకుంటుంది. ఆమె రేపటి యొక్క దినం కోసం అవి ప్రయాసపడలేదు. దేవసుత హల్లెలూయా. అదే వాక్యము చీమలను చూసి నువ్వు నేర్చుకో అని వాక్యం కూడా చెప్తుంది. ఆమె రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి ఆ యొక్క వర్షాకాలం పెట్టుకుని ఎండాకాలంలోనే చీమలు తన యొక్క ఆహార ధాన్యాలను కూర్చుకొని మరి ఆ పుట్టలో పెట్టుకుని అవి మరి ఆ వర్షం కురిసినప్పుడు బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోలేవు కదా, అందుకని ఎండాకాలం తీసుకొచ్చి పెట్టుకోండి అనేటువంటిది కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆమె అంటే ఇదేంటిది? ఆహార ధాన్యాలను కూర్చుకోవడం కోసమే, మన భవిష్యత్తులో మనకు వచ్చే సమస్య కోసం మనం జాగ్రత్త పడటం కోసమే అనేటువంటిది చెప్తున్నాడు. అదే లక్ష్యంగా మనం జీవించాల్సిన అవసరం లేదని అనేది ఈ వాక్యం చెప్తుంది. ఆమె అర్థమవుతుందా? నువ్వు ఊరకనే నీకు ఇచ్చిన దాన్ని ఎవడికి దాన ధర్మం చేయబాకు, వ్యర్థపరచుకోకు. నువ్వు ప్రతిరోజు శ్రమించు, నీకు వచ్చినటువంటి ఆదాయాన్ని దేవునికి అప్పగించేది దేవునికి అప్పగించు. నువ్వు సువార్తకు అప్పగించి సువార్తకు అప్పగించుకో. నీ ఆహారము కూర్చుకోవడానికి ఆహారం కూర్చుకో. నీ కుటుంబం కోసం కూర్చునేది కుటుంబం కోసం కూర్చుకో. ఏదో వస్తుందని చెప్పేసారని ఆందోళన చెందేసి నువ్వు నిర్ణయం తీసుకోకు అంటున్నావు వాక్యం ప్రకారం. నాకు భవిష్యత్తులో ఏదో అనారోగ్యం వస్తుంది. ఎందుకు నీకు అనారోగ్యం రావాలని కోరుకుంటున్నావు? నాకు అనారోగ్య సమస్య వస్తే నాకు డబ్బులు ఖర్చు అవుతుంది, నాకు డబ్బులు కావాలి. అనారోగ్య సమస్య రావాలి అనేటువంటిది నువ్వే నిర్ణయించుకున్న తర్వాత దేవుడు నీకు అది ఇస్తాడా ఇవ్వడా? అర్థమవుతుందా? దేవుడు ఏది మేలో అది తీసుకోమన్నప్పుడు నీకెందుకు అనారోగ్య సమస్య వస్తుంది? ఏది మేలైనది ఆయన చెప్పాడు కదా. చెప్పిన ప్రకారం నువ్వు ఆహార అలవాట్లు కలిగి ఉంటే, నీ యొక్క దినచరి క్రమము కలిగి ఉంటే నీకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? ఏదైనా వచ్చింది అంటే పుట్టకతోనే జన్మంతోనే వచ్చినటువంటి ఒక సమస్యను బట్టి కూడా మరి తన యొక్క శిష్యులు అడుగుతున్నారు, ఈ గుడ్డివాడు ఉండటం వలన ఈయన చేసిన పాపమా, ఈయన తల్లిదండ్రులు చేసిన పాపమా, లేకపోతే ఎవరి వలన అంటే దేవుడు మహిమార్థం కోసము ఇతను గుడ్డివాడిగా పుట్టాడు, ఇతను ఈ కళ్ళు రాబోతున్నాయి అని అంటున్నాడు. ఆమె అర్థమవుతుందండి. ఏమన్నా మనం మేము కలిగిందాక మనకు ఒక వెలితి కలిగింది అంటే అది దేవుణ్ణి మహిమపరచడం కోసమే. ఆమె ఆ దేవుని మహిమపరచడం కోసమే మనకి ఆయన ముందుగానే ఆశీర్వచనం ఇస్తున్నాడు. ఆమె మరి శాలేంకి అస్వస్థత కలిగినప్పుడు మరి ఎంత ప్రయాసపడినా వ్యర్థమే కదా. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఏం చేసినా లేదు. చిన్నప్పుడు మరి పుట్టిన 2వ రోజు సమస్య ఎదుర్కొంది. మరి అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని కలిగి ఉన్నాయి అంటే ఆయన మహిమార్థం కోసమే. ఆమె ఆ కీర్తి ఘనత ఆయనకే దక్కుతాక. ఆయన మహిమార్థం కోసమే ఈ కుటుంబంలో అద్భుత కార్యం చేశాడు. ఈ కుటుంబంలో, నా కుటుంబంలో ఏ ఒక్క చిన్న వెలితి కలిగినా కూడా, హల్లెలూయా, ఏ వెలితి కలిగినా కూడా ఆయన మహిమార్థం కోసమే. ఆమె సంధిని కూడా ఎంతో అద్భుతంగా దేవుడిని ప్రేమించి ఆశీర్వదిస్తున్నాడు. సంధ్య నిద్రపోతుందా? హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి, 11వ వచనం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం చదవండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలు గొలప వెడుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతను నిద్రించిన ఎడల బాగుపడినది.
యేసు అతని మరణం కూర్చి ఆ మాట చెప్పును గాని వారు ఆయన నిద్ర విశ్రాంతి కూర్చి చెప్పుననుకునిరి. కావున యేసు లాజరు చనిపోయింది, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఆయనను అతని యొక్క మనము వెళ్ళేదము రండి అని స్పష్టంగా వారితో చెప్పారు. మీరు నమ్ముతున్నారనేటువంటి ఆ యొక్క ఆలోచన ఉన్నదే. ఆయన లాజరు చనిపోయాడని చెప్పి మీరు అనుకుంటున్నారే, నేను అక్కడ లేనంటున్నాడు. ఆమె ఆ ఆలోచనలో లేను, ఆ సందేశంలో లేను, ఆ సమయంలో నేను లేను, ఆ ప్రాంతంలో లేను, నువ్వు నిర్ణయించుకున్నటువంటి విషయంలో నేను లేనంటున్నాడు ఆయన. అందుకని లాజరు నువ్వు బయటికి రాదు. ఆమె నువ్వు ఏది నిర్ణయించుకుంటున్నావో ఆ నిర్ణయంలో దేవుడు లేనండి, గుర్తుపెట్టుకోండి. ఆమె నేను మంచి ఇల్లు కట్టుకోగలుగుతాను, నేను అతని మీద పగ సాధిస్తాను, అతన్ని నేను ఒక మాట అనగలుగుతాను, లేకపోతే నాకు ఇదిగో ఆ కారు కావాలి అని నువ్వు అనుకుంటున్నావు. చూసావా, ఆలోచనలు దేవుడు లేడు. ఆమె అర్థమైందా? దేవుడు నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఏమి ప్రకటిస్తున్నావో, ఏమి జీవించాలనుకుంటున్నావో, ఏది సువార్తగా చేయాలని చెప్పి నువ్వు అనుకుంటున్న దాంట్లో దేవుడు లేడు. ఆమె దేవుడు ఏమి చెప్పాడో అదే ప్రవీణ యేసుక్రీస్తు చేశాడు. ఆమె ఆయన ఒట్టి పాత్రగా ఉన్నాడు. నేను అదే మాదిరిగా ఒట్టి పాత్ర ఉండి వాక్యమును మాత్రమే ప్రకటించేటువంటి స్థితిని నువ్వు నేను ఎప్పుడైతే ఉంటాం, నిజమైన వాక్యమును ఈ యొక్క లోకమునకు అందించేటువంటి పాత్ర నీలో నాలో ఉంటుందో అప్పుడు నీతో నాతో ఆయన ఉన్నాడు. ఆమె ఆయన లాజరుతో ఉన్నాడు, కానీ లాజరు చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు. చూసారా, ఆ మరణం ఆయన చేరింది. చూసావా, ఆ సమయంలో లేడు ఆయన. ఆమె ఆ నిర్ణయంలో లేడు ఆయన అంగీకరించలేదు అక్కడ. ఆమె అర్థమైందా? లాజరు చనిపోయాడనే మాటను ఆయన అంగీకరించలేదు, దాంట్లో లేడు ఆయన. కాబట్టి అందుకనే లాజరు నువ్వు బయటికి రావాలి. ఆమె ఎంత గొప్ప విశ్వాసం! ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి దగ్గర ఎంత విశ్వాసం ఉందో ఓ చిన్నదానికి అదే విశ్వాసం ఉంది. దానియేలు జైల్లో పెట్టినప్పుడు, ఆ జైల్లో ఆయన అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఆ సింహము బోనులో ఆయన ఉన్నప్పుడు, ఆ సింహములో ఒక్కటే కూడా ఆయన వచ్చి తాకలేదు. ఆమె ఎందుకు ఆయన సింహాన్ని చూడట్లేదు, అక్కడ దేవుడు ఆయనతో ఉన్నాడు అనుకున్నాడు. ఆమె అది ఆయన ప్రకటించాడు. దేవసుధ హరి దావీదు తన సొంత ఆలోచనతో ఆయన మందసాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆ మందసాన్ని ఎక్కడుందో తీసుకురామని చెప్పానని అధికారం చొప్పున, రాజ్యాధికారం చొప్పున, నేను పెద్ద రాజును, గొప్ప రాజును అనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? పడిపోయాడు, భిక్షయాత్ర చేసే స్థితి చేరాడు. ఆమె 400 మంది ప్రవక్తలను కూర్చోబెట్టి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మందస్సు నేను ఇలా తీసుకురావాలనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఆమె నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటున్నాడు ఆయన. ఆయన ఆల్రెడీ ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు. ప్రవక్తను అడుగుతున్నాడు, రాజుకు వ్యతిరేకంగా మేము ఏదైనా చెబితే ఏమవుతుందో అని చెప్పేసరి ఆ 400 మంది ప్రవక్తలు రాజుకు అనుకూలంగా చెప్పారు. దేవస్థానాలు అర్థమవుతుందండి. నీవు నేను ఒక నిర్ణయాన్ని ప్రకారం ఉండి మనం దేవుడి దగ్గరికి వచ్చి, నాకు అది జరగట్లేదే, నాకు ఇది జరగట్లేదే, నాకు అది ఎందుకు ఇవ్వట్లేదు, నాకు ఎందుకు ఇది కొరత కలిగింది, రాదండి. దేవస్థానాలు ఒకరికైనా కిడ్నీలు పోయిన వాడికి కిడ్నీలు వచ్చినాయంట, ఒకరికి కళ్ళు పోయిన వాడికి కళ్ళు వచ్చినాయంట, ఒకరికైనా డబ్బు లేని వాళ్ళకి, ఆర్థిక ఇబ్బందులు కలిగే వాళ్ళకి మరి ఆ ఆర్థిక ఇబ్బందులు తీరిని అంట. నేను ఎప్పుడు చర్చికి వెళ్ళినా నాకు రావట్లేదు, నాకు చర్చికి వెళ్తే ఏదో ఇచ్చేస్తాడు. నువ్వు వచ్చావని దేవుడు ఏమి ఇవ్వడు. అమ్మే, నువ్వు మందిరానికి వచ్చావని ఏమి ఇవ్వడు, నువ్వు ప్రార్థన చేసావని ఏమి ఇవ్వడు.
అరిసి 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 గట్టిగా ప్రార్థన చేసినంత మాత్రాన ఏమి ఇవ్వడు. నువ్వు ఏడ్చి 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 రోజుల తరబడి ప్రార్థన చేసినందుకు అందరాన ఇవేమి ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు ఆయన నీకు? ఎప్పుడు ఇస్తాడు? నువ్వు ఏమనుకుంటున్నావు ఆశించి కాదు. దేవుడితో నేను ఎలా ఉండాలో దేవుడికి తెలుసు అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుని ఆ విశ్వాసంలో నువ్వు ఉంటావో అప్పుడు దేవుడు నీకు ఇవ్వడం మొదలు పెడతాడు. ఆమేన్. నాకు ఈ కొరత ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కొరత వలన ఏదో కార్యం జరగబోతుంది కాబట్టి నాకు ఇచ్చాడు దేవుడు. నా దేవుడు నాకెందుకు కొరత చేస్తాడు? ఎందుకంటే నేను యువరాజుని, నేను యువరాణిని, నేను ఈ రాజ్యానికి వారసులు చేస్తానన్నాడు. ఆమేన్. అవుతుందా? ఈ రాజ్యానికి నేను వధువుని అంటున్నాడు ఆయన. ఆమేన్. ప్రియ కుమారుడా అంటున్నాడు. అన్నప్పుడు నాకెందుకు కొరత చేస్తాడు ఆయన? ఈ చెట్లు, ఈ కొండ, ఈ లోయ, ఈ నది, ఈ జలప్రదాయం, ఈ సముద్రము సమస్తము అన్ని ఆయన మీద ఆయనకి అధికారం కలిగి ఉన్నాయి కదా. సర్వ సృష్టికి అధికారం కలిగిన దేవుడే ఉన్నాడు కదా ఆయన. దానికి నువ్వు వారసులు కదా. నా కుమారుడా నీ పిలిచినప్పుడు నువ్వు వారసులు అయినప్పుడు నీకు 1,00,000 రూపాయల కొరత కలిగిందని ఎందుకు చింతిస్తున్నావు? ఆ 1,00,000 రూపాయల కొరత ఇవ్వడానికి దేవుడు కదా నీకు అనుమతి ఇచ్చింది. అర్థమవుతుందా? 1 కోటి రూపాయల కొరత కలిగిందని ఎందుకు బాధపడుతున్నావు? ఒక ఆస్తి నష్టం కలిగిందని ఎందుకు బాధపడుతున్నావు? ఆ కొరత ఇచ్చింది దేవుడు కాదా? దేవస్థానం హరిడి. అర్థమవుతుందా? ఆ ఏదైనా తోటలో అబ్బాయి వెళ్ళి ఆ కాయ తినడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? నీ గర్భఫలంలో నేను హెచ్చిస్తున్నాను అంటున్నాడు. ఆమె ఆ కాయ తినడం వల్లే కదా ఆమె గర్భఫలం ధరించేట ఒక అవకాశం వచ్చింది. అర్థమవుతుందా? నీ ప్రయాస, నీ గర్భఫలం నీవు హెచ్చిస్తున్నాను అంటాడు. అంటే నువ్వు ఏదైతే సమస్యని నువ్వు పడుతున్నావో ఆ సమస్యను కూడా ఆయన ఏమంటున్నాడు? ఆయన మహిమార్థం కోసము నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, ఎప్పుడైతే నువ్వు జీవిస్తున్నావో, నీవు ఆ సమస్యకి నీకు ఏమాత్రం పాత్రుడు కావు. ఆమె మరణము కూడా ఏమాత్రం పాత్ర కాదు అని చెప్పేసి అనేది ఈ వాక్యం చెప్తుంది. ఆమె అర్థమవుతుందా? నువ్వు ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు నువ్వు మరణించిన ఆ భూమిలో పాత పెట్టబడినా, నువ్వు కాల్చివేయబడినా, లేకపోతే ఎక్కడికన్నా నువ్వు ఆ యొక్క నది ప్రవాహంలో కొట్టుకుపోయినా, లోయల్లో ఉన్నా, ఎక్కడన్నా లోతుల్లోకి నీ యొక్క ఎముకలు ఉన్నా, అస్థిపంజరాలు ఉన్నా ఆయన లేపుతున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఈ లోకము ఒక మత్తులో, ఒక భయంకరమైనటువంటి ఒక ఆక్రమణలో ఈ లోకం బంధించబడుతుంది. దెయ్యపు ఆత్మకు రక్త చెప్తున్నాడు. దెయ్యపు శాస్త్రము అని అంటాడు దేవస్థానం హరి. దెయ్యపు శాస్త్రం అంటాడు. మనం ఈరోజు చేసేటువంటి ప్రతి దాన్ని ఒక శాస్త్రాన్ని చేస్తున్నాం, ఒక ఆచారాన్ని చేస్తున్నాం. ఒక నిరంతరంగా నువ్వెంతో గొప్పగా ఘనకార్యం చేసినట్టుగా ఏర్పాటంగా నువ్వు ప్రకటించబడుతున్నావు తప్ప నుంచి ఎక్కడ క్రీస్తు ఎక్కడ? ఎక్కడ క్రీస్తు ఎక్కడ? దేవుని యందు ఏ విశ్వాసం ఉంచినటువంటి దాన్ని నశించిపోయామో ఆ విశ్వాసము వెతికి రక్షించడానికి కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ మధ్యకి నా మధ్యకి ఆయన వచ్చి ఆయన కలవరలో ఆయన అప్పగింపబడ్డాడు. ఆమె నువ్వు వెతికి రక్షించడానికి వచ్చింది దేనికోసము? నీ మరణం నీ జయించడం కోసం కాదు వచ్చింది ఆయన. అర్థమవుతుందా? నీ ఆస్తులు రక్షించడానికి అది వచ్చింది. నీ సంఘాలు కట్టుకోవడానికి కాదు ఆయన వచ్చింది. దేవుని పట్ల నీకు ఏదైతే విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయేవాళ్ళు ఆ విశ్వాసాన్ని ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆమె అర్థమవుతుందా? దేవస్థుల హరి. నీవు నేను ఆయన యందు విశ్వాసము ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించండి. నిజంగా నీవు అంత విశ్వాసంగా జీవించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు ఉండాలని అనుకుంటున్నావా? నిర్ణయం తీసుకుంటే దేవుని యందు విశ్వాసం ఏ స్థితిలో నీకు ఉండాలనేటువంటిది ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకో. ఆమేన్.
దేవస్తోత్ర హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపెదను. ఒక విషయం చెప్తున్నారు, చూసారా? అర్థమవుతుందా? నన్ను పంపిన తండ్రి ఆయన ఆకర్షిస్తేనే, ఆయన ఉన్నాడనేటువంటి విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తున్నావో, ఆయన వైపు నువ్వు తిరుగుతున్నావో, ఆ తండ్రుల హృదయం వైపున పిల్లలు తిరిగినప్పుడు, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పినప్పుడు, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనాలను పిలిపిల్ చేయడానికి ఈ కాలపు దూత గణహం ఏ విధంగా వచ్చాడో ఆ వాక్యము నీ వైపు నా వైపు తిరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. దేవస్తుల హరి ఆయన నీతో నాతో మాట్లాడుతున్నది. నువ్వు ఎప్పుడైతే తండ్రిని కోరుకుంటున్నావో, తండ్రి నిన్ను ఆకర్షిస్తున్నాడో, నువ్వు తండ్రి దగ్గరికి చేరుతున్నావో, నువ్వు తండ్రి పట్ల ఆకర్షితులు అయిపోతున్నావో, విశ్వాసం ఎప్పుడు కలిగి ఉంటున్నావో, అప్పుడే నీ ఇక లోక రక్షకుడిని నువ్వు గ్రహించగలుగుతావు. ఆమె నా తండ్రిని ఆకర్షిస్తే, నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడను నా యొద్దకు రాలేడు. దేవస్తుల హల్లెలూయా. ఆయన రక్షణ రావాలి అంటే, ఆయన పునరుద్ధానం రావాలంటే, ఆయన తీర్పు, జీవమైన తీర్పులోకి నువ్వు రావాలంటే, ఆయనతో నువ్వు జీవించాలంటే నువ్వు ఆ తండ్రి యందు విశ్వాసం తిప్పుకోవాలి. ఆమె నువ్వు ఆ తండ్రితో ఉండాలి. ఆ సర్వ సృష్టికర్త మీద నీ ఆ విశ్వాసం రావాలి. నువ్వు ఆల్రెడీ ఒక డిసైడ్ అవుతున్నావు. నాకు ప్రభువా, ఇదిగో నాకు ఈరోజు సమస్య ఉంది, ఆ పరిష్కారం చూపించు. ఇదిగో నాకు ₹1,00,000 అప్పు ఉంది, ఇదిగో ₹10,000 అప్పు ఉంది, నన్ను వాళ్ళు దూషిస్తున్నారు, వాళ్ళని వాయిస్ బాధ పెడుతున్నారు, నాకు అది కలిసి రావాలి. ఇదిగో ఈ పొలం కొనటం కోసం నీ దగ్గరికి వస్తాను, ఈ ఉద్యోగం కోసం వస్తున్నాను, ఈ పదోన్నతి కోసం వస్తాను అని నువ్వు డిసైడ్ అయ్యి, నువ్వు నిర్ణయం తీసుకుని, నీకేం కావాలో నువ్వు తీర్మానం చేసుకుని దేవుడి దగ్గరకు వస్తావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు దేవుడితో ఏం చేస్తున్నావు? ఒక ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి నాకు పని చేసి పెడితే ఇదిగో నేను ఈ యొక్క మొత్తం ఇస్తాను. ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని చేసి పెడితే ఇదిగో ఈ మొత్తం ఇస్తాను, లేదా ఇదిగో ఈ యొక్క స్థిరాస్తి ఇస్తాను అని చెప్పి చేస్తున్నటువంటి ప్రక్రియే కదా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి కూడా చేస్తుంది. అదే కదా. అర్థమవుతుందా నీకు? నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, నీకు అన్ని దండాలు పెడతాను, దశకాలు పెడతాను, ఉపవాసాలు ఉంటాను, లేకపోతే అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు చర్చిలో కొన్ని నీకు అవస్థ ఇస్తాను, లేకపోతే ఇదిగో నేను ఈ దేవాలయాన్ని ఇది ఇస్తాను అని నువ్వు అడుగుతున్నావు అని అంటే, నీ నిర్ణయంలో దేవుడితో నువ్వు ఉన్నావా? అర్థమవుతుందా? తెలుస్తుంది హరి. నీ నిర్ణయంలో నువ్వు దేవుడితో ఉన్నావా? నువ్వు దేవుడితో లేవు. మూర్ఖుడా, ఒరే అజ్ఞాని, నువ్వు గమనించుకో. నువ్వు మరణంలోకి వెళ్తున్నావు, నువ్వు పాపంలోకి వెళ్తున్నావు. దేవుడిని నువ్వు డిసైడ్ చేస్తున్నావు, దేవుడు నిన్ను డిసైడ్ చేయాలి కదా. అదవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమి ఇవ్వాలి అనేది, దేవుడు ఏం చేయాలనేది నువ్వేలా డిసైడ్ చేస్తున్నావు? నాకు ఇది ఇస్తే, నాకు ఇది చేస్తే, నాకు ప్రభా నాకు ఇది. నీకు కొరత కలిగింది అని అంటే, నీకు ఒక నష్టం కలిగిందంటే, ఒక ఇబ్బంది వచ్చింది అని అంటే, అది ఎందుకు వచ్చిందో, ప్రభువా నేను ఎక్కడైనా పొరపాటు చేశానా, నీకు నాకు మధ్యలో ఎక్కడో ఏదో విభేదం వచ్చింది, ఏదో నీకు నాకు మధ్య ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, ఒక వ్యత్యాసం వచ్చింది, ఒక గ్యాప్ వచ్చింది నాయన. అందుకనే నువ్వు దీన్ని అవకాశం ఇచ్చావు. అవునా కదా? అర్థమవుతుందా? దేవస్తుల హల్లెలూయా. ఒక వస్తువు, నేను ఒక పిండి ఉందనుకోండి, ఒక వంట చేసుకునేటువంటి ఒక పిండి, అంట్లు పోసుకునే పిండి, దాన్ని నువ్వు దాని కాల పరిమితి ప్రకారము నువ్వు వాడుకున్నావు అనుకో, అట్లు పోసుకోవడానికి, ఇట్లు వేసుకోవడానికి, అది
మిక్సీలోను గ్రైండర్లో వేసినటువంటి సమయంకి ఒక 2-3 గంటలకు, 4 గంటలకు, 10 గంటలకు, 20 గంటల వరకు వేసుకుంటే ఓకే. అదే ఒక 20 రోజులు నువ్వు అదే పిండిని అట్లా పెట్టుంచావు అనుకో, ఉంటుంది అది? ఉంటుందా? ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఏమైందండి? ఏమైంది? పాడేవాడు ఏమైంది? పులిసిపోవడం, బూజు పెట్టిపోతుంది. జరిగిందా లేదా? జరిగిందా? ఇప్పుడు వేయవలసినటువంటి దోశకో ఇడ్లీకో వేయవలసినటువంటి పిండి తయారు చేసిన సమయం నుంచి వేయవలసిన సమయంలో ఒక గ్యాప్ వచ్చిందా లేదా? వచ్చిందా? కాలం ఎక్కువైనప్పుడు, దూరం అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఫంగస్ చేరింది, అక్కడ ఒక బూజు వచ్చింది, ఉప్పులిసిపోయింది, పాడి కూర అయినా అదే, వస్తువు అయినా అదే, ఏదైనా అది. అర్థమవుతుందా? ఏమన్నా మనకి మెమ్మగలుగును గాక. ఒక పైపులో నీళ్లు వెళ్తున్నాయి, మోటార్లో నుంచి నీళ్లు వెళ్తున్నాయి. మనం ఎక్కడికో ఒక గమ్య స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఆ మోటార్ పెట్టాం, ఆ పైపు పెట్టాం. ఇక్కడ నుంచి ఒక 10 అడుగుల దూరం వరకు పైపు ఉంది. ఈ నీళ్లు ఇక్కడ మోటార్ వేసాము, ఈ నీళ్ళు ఇటు నుంచి ఆ ప్రదేశానికి మనం ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాం. మధ్యలో ఎలుకొచ్చి ఆ పైపు కొట్టేసినాం, ఆ గమ్య ప్రదేశానికి ఆ నీళ్ళు అక్కడికి వెళ్తాయా? ఎందుకు వెళ్ళవు? ఎందుకని ఆ ప్రదేశానికి వెళ్ళట్లేదు? అర్థమైందా? ఎందుకు వచ్చింది? మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎవరు వచ్చి కొట్టేశారు? ఎలుగొచ్చి కొట్టేసింది. అర్థమవుతుందా? దేవుడు పుట్టించినప్పటి నుంచి నువ్వు మరణించేంత వరకు నీకు ఏ రోగం ఇవ్వాలని నిర్ణయించలా. గుర్తుపెట్టుకో. ఆమె నీవు జననం నుంచి మరణం వరకు నువ్వు వెళ్ళేటువంటి ప్రక్రియలో నువ్వు తినే ఆహార అలవాట్లు, నువ్వు నడిచే క్రమము, నువ్వు చేసేటువంటి మాటలు, నువ్వు చేసేటువంటి పనులను బట్టి, నువ్వు చేసేటువంటి క్రియలను బట్టి వచ్చే గ్యాప్ వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేటువంటిది వైద్యులు చెప్తున్నటువంటి విషయమే. అవునా కదా? దేవసోదరు హల్లెలూయా. నువ్వు టయానికి తినట్లేదండి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మందులు వేసుకోవడమే కాదండి, ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఏ డాక్టర్ చెప్పేటువంటిది ఇదే కదా. ఒక గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది, ఒక షుగర్ వచ్చింది, ఒక ఏదో ఒక వ్యాధి వచ్చింది, ఒక నెమ్ము వచ్చింది, ఒక తలనొప్పి వచ్చింది, మైగ్రేన్స్ వచ్చినాయి. ఇవన్నీ ఆహార అలవాట్లతోనే కదా మార్చుకోవాల్సింది అని చెప్పి చెబుతుంది. అర్థమవుతుందా? దేవనామానికి మహిమ కలుగును గాక. మనకి ఏ ఒక్క సమస్య వచ్చినా మనము దేవుని చేతిలో నుంచి ఎక్కడో మనము జారిపోతున్నాం. ఆమె దేవుని చేతిలో నుంచి నువ్వు ఎప్పుడైతే జారిపోతున్నావో, దేవుడి దగ్గర నుంచి ఎప్పుడైతే నువ్వు దూరం అవుతున్నావో, దేవుడికి నీకు ఒక గ్యాప్ వచ్చినప్పుడు నీకు సమస్యలు సృష్టించబడతాయి. గుర్తుపెట్టుకో. నేను ఇదే విషయాన్ని పదే హెచ్చరిస్తున్నాను. దేవస్తుడు హల్లెలూయా. నేను కొన్ని విషయాలు కఠినంగా చెప్తా ఉంటాను అందరికీ, అయితే దాన్ని బాధించబడుతుంది. కానీ మనకెందుకు సమస్య వస్తుందంటే, మనకెందుకు వేదన వస్తుందంటే, మనం చెప్పిన విషయాన్ని, మనము దేవుడు చెప్పిన విషయాన్ని మనం ఎప్పుడైతే దాన్ని విస్మరిస్తున్నామో, ఎప్పుడైతే మనం దూరం అవుతున్నామో, ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా లేకపోతున్నామో, అప్పుడు మనము అశాంతికి గురవుతున్నాం. అలా ఉండము, అలా చెయ్యము అని అంటే కలవలేమండి. గుర్తుపెట్టుకోండి. దేవసోదరు హల్లెలూయా. అర్థమవుతుంది? నేను ఇలానే అంటాను, నువ్వు అలానే ఉంటానంటే కలవు. దేవుడు సాతాను ఎప్పుడు కలవడు. గుర్తుపెట్టుకోండి. సాతాను ఆలోచనలు కొన్ని, దేవుడు ఆలోచనలు కొన్ని పెట్టుకుంటే నువ్వు ఎప్పుడు పవిత్రుడిగా ఉండలేవు. గుర్తుపెట్టుకో. దేవసోదరు హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి వెంబడించాలంటే దేవుణ్ణి వెంబడించు. దేవుణ్ణి వెంబడించడం కోసము నిన్ను నువ్వు తర్బీదు చేసుకో, సరి చేసుకో, పరిరక్షించుకో. ఎక్కడ పొరపాటు జరుగుతుందో దాన్ని తీసివేయి, ఎక్కడ లోపం జరుగుతుందో దాన్ని పూడ్చివేసుకో, ఆ వెలుతురు తీసేసుకో. ఎప్పుడు నువ్వు సరి చేసుకోగలుగుతావు, అప్పుడు నువ్వు సంపూర్ణంగా దేవుడికి అప్పగిస్తుంటావో, అప్పుడే దేవుడు నీతోనూ దేవుడితో నువ్వు కలిసి
సంపూర్ణమైన భోజనం చేయగలుగుతాం. ఈ ప్రక్రియ జరగడం కోసము దేవుడు నిన్ను బలపరిచినప్పుడు నువ్వు మృతులలోకి చెల్లిపోయినా ఆయన వచ్చి లేపుతాడు. ఆమె అర్థమవుతుందా? ఆయన వచ్చినప్పుడు నువ్వు మృతుల్లోకి వెళ్ళినా నేను లేపుతాడు. నువ్వు దేవుడితో అంత బాండింగ్. అర్థమవుతుందా? పరలోక రాజ్యం ఎందుకు దానియేలు గారు వెళ్ళలేదండి, గుర్తుపెట్టుకోండి. దానియేలు గారు వెళ్ళలేదు, దావీదు గారు వెళ్ళలేదు. పరలోక రాజ్యం ఎందుకు అవలేదు. ఇంకా దావీదు గారు వెళ్ళలేదు, మోషే వెళ్ళలేదు, ఏలీయా వెళ్ళలేదు, యెషయా వెళ్ళలేదు. ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ జరిగిన తరువాతే ప్రతి ఒక్కరూ ఆ తండ్రి యొక్క సింహాసనం భోజనం చేయడానికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. దేవుని హల్లెలూయా. మృతులు కాబడిన వారు కూడా లేపబడతారు. ఆయన మీరు చనిపోయాడని నమ్మట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఆమె లాజరు చనిపోయాడని ఎలాగైతే ఆయన నమ్మలేదో, నీవును లాజరు మాదిరిగా జీవిస్తే నీవు దేవునికి ఆ విధమైన సఖ్యత ఉంటే, ఐక్యత ఉంటే, నువ్వు మరణించావు అనే విషయాన్ని ఆయన అంగీకరించడు. గుర్తుపెట్టుకో. ఆమె నువ్వు లెగమని చెబుతాడు. ఇమానుయేలులే, షాలేంలే, రవిలే, సంధ్యాలే అని చెప్పేసానని, లిదియాలే అని చెప్పేసి చెప్తాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రతి ఒక్క పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఆయన అంగీకరించడు. ఆయనతో ఉన్నాడు కాబట్టి, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి, ఆయన ఎలాంటి వాడు? ఆయనే స్వప్రకాశ అయి ఉన్నాడు. ఆ తండ్రి ఎలా నిత్య జీవం కలిగిన వాడో, ఆ యొక్క శక్తి, ఆ యొక్క ఆశీర్వచనం, ఆ అధికారము ప్రియకుమారుడు ఉంది. ఆ ప్రియకుమారుడితో నీవు నేను జీవించాలంటే ఆ వధువు కూడా ఆశీర్వచనం ఉందని అంటాడు. ఆమె ఆ నిత్య తీర్పులో తీసుకురావడం కోసమే ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడే ఈరోజు గమనించారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10 వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఒక వంతు పుచ్చుకుంటేనే ఆయన దశమాంశములు ఇస్తున్నాడంట. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? అబ్రహాం ఏం చేశాడు? లోతు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేశాడా? తన సహోదరుడు కష్టాల్లో ఉన్నాడని. అబ్రహాం ఒక్కడే వచ్చి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న రాజులందరినీ కూడా జయించడం లేదు. దేవుని హల్లెలూయా.